ఈ రెండూ నేనే తాగాల్సి వస్తుందేమోనని కంగారు పడ్డాను. ఇది తాగడం నచ్చినట్టే చెప్తున్నావు. రే, నేను మ్, ఆ ట్రావెల్ ఏజెన్సీ దాకా వెళ్ళొచ్చాను, అందుకే లేట్ అయింది. స్వీడన్లోనూ గోల్డెన్ ఏజెన్సీ పనులు బాకీ ఉన్నాయి. కానీ కిచ్చు, ఒక్కొక్కరికి కనీసం 1,00,000 దాకా అవుతుంది. అయ్యో బాబోయ్, ఇక్కడ నార్మల్ వీసా రెడీ చేయడానికి నార్మల్గా డబ్బులు దొరకట్లేదు. ఇప్పుడేమో యూరో గోల్డ్ అని చెప్తున్నావు. చూడు, ఏదైనా జరిగే పని ఉంటే చెప్పు. ఓకే ఫైన్. ఓకే. ఏ కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి బంగారం, స్వీడన్లో బీచ్ ఉంటుందా? ఐస్ మాత్రమే ఉంటుంది. అక్కడున్న వాళ్ళు వడాపావ్ ఫ్రాంక్కి తింటారో లేదో కూడా తెలీదు. తినరు. కిచ్చు, నీకు రావాల్సిన ఐడియా ఉంటేనే చెప్పు, ఊరికే ఆటలాడుకో. నీతో ఎలారా వేగడం? ఎలా కావాలంటే అలా ఉండు. అన్నట్టు ఈరోజు జరగబోయే మీటింగ్ గురించి మీ చాచా హింట్ ఏమైనా ఇచ్చారా? ఇలా చూడు, మనకి డబ్బు అవసరం ఉందన్నమాట నిజమే, అందుకని అక్కడికి వెళ్ళి ఎస్ చెప్పేకు, సరేనా? ఇల్లీగల్గా ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే అక్కడి నుంచి జంప్ అయిపో. నీకే తెలుసు, ఆ తర్వాత టూరిస్ట్ వీసా ద్వారా కూడా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ముందే వార్న్ చేస్తున్నాను. ఓకే, నేను వెళ్ళొస్తాను. సరే, బాయ్. కిచ్చు, నేను చెప్పింది గుర్తుందిగా? ఓకే. చాచా, ఎవరిని కలవడానికి వెళ్తున్నావు? నీకు సమస్య వచ్చేలా నేనేమైనా చేస్తానా? నీకు డబ్బు అంత అవసరమైంది కాబట్టే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఊరికే తెలుసుకోవడానికి అడిగాను. ఎంత తక్కువ తెలుసుకుంటావో అంత మంచిది. నేను చెప్పింది అర్థమైంది కదా? వాళ్ళతో మాట్లాడి నీ వల్ల అవుతుందని అనుకుంటే మాత్రమే నువ్వు ఒప్పుకుంటే చాలు. మిగతా విషయాలు నేను డీల్ చేస్తాను. కింద వెయిట్ చేస్తాను.